విక్రమాదిత్యుడు పట్టువదలకుండా ఈసారి ఎలాదైనా ఆ బేతాళుడిని పట్టుకుని తీసుకుని వెళ్లాలని మళ్ళీ ఆ బేతాళుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బేతాళుడిని మళ్లీ తనతో తీసుకెళ్లడానికి ఒప్పించి ఆ బేతాళుడిని మళ్లీ తనతో తీసుకుని వెళ్తాడు. ఎప్పటిలానే బేతాళుడు, ఓ రాజా, ఈ మార్గంలో కాలక్షేపంగా నేనొక కథ చెప్తాను, విను. అది ఎంతో ప్రతిష్ఠ పొందిన విజయనగర మహాసామ్రాజ్యం. ఆ రాజ్యాన్ని ఒక ధర్మాత్ముడైన రాజు పరిపాలిస్తుండేనాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఆ రాజు దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు. నమస్కారం మహారాజా, మీ దయకోసం మీ సన్నిధికి ఒక ఆశతో వచ్చాను. నా కుటుంబం ఆకలితో బాధపడుతోంది మహారాజా. నేను మీ రాజ్యంలో ఒక చిన్న ఉద్యోగమైనా దొరికితే మా జీవితం కాపాడబడ్డట్టవుతుంది. నా ఆస్థానంలో నీకు ఒక ఉద్యోగమిస్తాను. ధన్యవాదాలు మహారాజా. నాకు నెలకు 500 వరాహాలు జీతం కావాలి. అలాగే నీ కోరిక ప్రకారం 500 వరాహాలిస్తాను. బ్రాహ్మణుడి వినతిని ఆలకించిన రాజు అతనికి ఆశ్రయానికి ఒక గృహం కల్పించాడు. అప్పుడు బ్రాహ్మణుడు తన భార్య మరియు కొడుకుతో ఆ గృహంలో ఆనందంగా ఉండసాగారు. అలాగే ఆ బ్రాహ్మణుడు రాజుగారి ఆస్థానంలో ఉండి ప్రజలకు సంబంధించిన కఠినమైన న్యాయ నిర్ణయాలలో రాజుకి ఒక గొప్ప మార్గదర్శిగా మరియు సహాయంగా ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత రాజు భటులను పిలిచి, మీరొక్కసారి ఆ బ్రాహ్మణుడు తనకిచ్చిన వరహాలతో ఏం చేస్తున్నాడు చూడండి. అలాగే మహారాజా. మహారాజా, ఆ బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న మొత్తం 500 వరహాలలో 200 వరహాలు వృద్ధ బ్రాహ్మణులకి, మరో 200 వరహాలు ఆలయం కోసం దానంగా ఇచ్చి మిగిలిన 100 వరహాలను మాత్రమే తన కుటుంబ పోషణ కోసం ఉంచుకుంటున్నాడు ప్రభూ. అది విని రాజు ఎంతో ఆనందించాడు. అప్పటినుంచి ఆ బ్రాహ్మణుని పట్ల రాజుకి గౌరవం ఇంకా పెరిగింది. ఒకరోజు రాజుగారు మరియు బ్రాహ్మణుడు రాత్రివేళ నగర భద్రత ఎలా ఉందో అని పరిశీలిస్తుండగా వారికి ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించింది. అప్పుడు రాజు బ్రాహ్మణుడితో ఇలా అంటాడు. ఎవరో ఈ సమయంలో ఏడుస్తున్నారు. అవును రాజా. నేను వెళ్ళి చూస్తాను రాజా. మీరు అంతఃపురానికి వెళ్ళండి. అమ్మా, నువ్వీ నగర దేవతవే. నువ్వెందుకనిలా ఏడుస్తు? నాయనా, మన మహారాజు త్వరలోనే చనిపోతాడు. ఆయన చాలా ధర్మాత్ముడు. అందుకే దుఃఖంతో నేనిలా ఏడుస్తున్నాను. అలా జరగడానికి వీల్లేదమ్మా. నువ్వే ఏదో ఒక దారి చూపాలి. ఒక దారి ఉంది నాయనా. ఒక బ్రాహ్మణ బాలుడిని నాలో ఐక్యం చేస్తే ఈ ప్రమాదం మనం తప్పించవచ్చు. అది విన్న వెంటనే బ్రాహ్మణుడు దిగులుగా ఆలోచిస్తూ అక్కడ్నుంచి వచ్చేస్తాడు. అలా ఆలోచిస్తూ బ్రాహ్మణుడు తన ఇంటికి చేరుకుని తన కోసం ఎదురుచూస్తున్న తన భార్య, బాలుడు దగ్గర కూర్చుని బ్రాహ్మణుడు చివరికి తన బాలుడిని దేవతకి అర్పించి వాళ్ల రాజుని కాపాడాలని నిశ్చయించుకుంటాడు. తర్వాత వాళ్లందరూ అక్కడ్నుంచి బయల్దేరి గుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ బాలుడిని చూసి బాలుడి అమ్మ దుఃఖంలో మునిగిపోతుంది. ఆ బాలుడు తనని వదిలి వెళ్ళిపోతున్నాడు అని తట్టుకోలేకపోతుంది. ఆ బాలుడు నెమ్మదిగా ఆ దేవత వైపు నడుచుకుని వెళ్ళి చివరకు ఆ దేవతలో ఐక్యమైపోతాడు. అది చూసి ఆ బాలుని అమ్మ తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చి అక్కడే పడి తన ప్రాణాలు విడుస్తుంది. అది చూసి
దుఃఖంతో ఆ బ్రాహ్మణుడు కూడా అక్కడే తన ఊపిరి వదులుతాడు. అంతలో రాజు కూడా అక్కడికి వచ్చి, అమ్మా, ఏమిటిది? అసలిక్కడేమి జరిగింది? నాయనా, నీకు మరణగండ ఉందని నేను బాధపడుతూ ఉండగా ఈ బ్రాహ్మణుడు నా దగ్గరకొచ్చాడు. అప్పుడతను నిన్ను ఎలాగైనా కాపాడాలని నన్ను వేడుకున్నాడు. నాకు తెలిసిన ఒకటే మార్గం ఉంది. అది ఒక బ్రాహ్మణ బాలుణ్ణి నాలో ఐక్యం చేయడం. ఆ బ్రాహ్మణుడు వెంటనే తన కుమారుణ్ణి తీసుకువచ్చి నాలో ఐక్యం చేశాడు. అలా చేసి నిన్ను మరణం నుండి కాపాడాడు. అది చూసి పాపం అతని భార్య ఆ బాధను తట్టుకోలేక ఇక్కడే ఏడుస్తూ ప్రాణాలు విడిచింది. ఆమెను చూసి ఆ బ్రాహ్మణుడు కూడా తీవ్ర దుఃఖంతో ఇక్కడే ప్రాణాలు విడిచాడు. ఏంటమ్మా ఇది? నాకోసం ఈ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిందా? ఇంతమందిని నేను బలి తీసుకున్నానా? అలాంటి ప్రాణం నాకు అవసరం లేదు. ఆగునైనా, నీకోసం ఇంతమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఇప్పుడు నువ్వు ఇలా ప్రాణాలు తీసుకుంటే దానికి అర్థం లేదు. నాయనా, నీకు కావాలంటే ఏదైనా వరమిస్తాను, కోరుకో. అమ్మా, దయచేసి ఈ కుటుంబాన్ని తిరిగి బతికించమ్మా. అలాగే నాయనా. వెంటనే ఆ దేవత తన శక్తులతో ఆ కుటుంబాన్ని తిరిగి బ్రతికిస్తుంది. అప్పుడు వారందరూ ఎంతో ఆనందంగా అక్కడి నుంచి వెళ్తారు. రాజా, చెప్పు, ఈ కథలో శ్రేష్ఠుడు ఎవరు? ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వొకవేళ సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. బేతాళ, ఆ బ్రాహ్మణుడు వారి రాజును కాపాడడం కోసం తన కొడుకుని త్యాగం చేశాడు. అది చాలా గొప్ప విషయం. అలాగే అతని భార్య కూడా తన భర్త అంత పెద్ద నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయం తనని దుఃఖంతో కుదిపేసినా భర్త మాట దాటకుండా ఇలా చేసింది అంటే మామూలు విషయం కాదు. ఆ బాలుడు అంత చిన్న వయసులో తన తండ్రి మాట కాదనకుండా ఇంత ధైర్యం చూపించాడంటే మామూలు విషయం కాదు. కాని వీరందరూ ఏదో ఒక రకంగా రాజుకి రుణపడి ఉన్నారు. కాని ఒక రాజుగా ఆయన ఆ కుటుంబం కోసం తన ప్రాణాలుని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. చెప్పాలంటే ఒక రాజు అలా చేయడం చాలా అరుదు. ఆ రాజు అలా చేసి తన కోసం ఇంత త్యాగం చేసిన వాళ్లని తిరిగి బ్రతికించుకున్నాడు కనుక ముమ్మాటికి ఈ కథలో ఆ రాజే శ్రేష్ఠుడు. సరిగ్గా చెప్పావు రాజా. కాని మన మొదటి షరతేమిటో గుర్తుందా? నువ్వు మాట్లాడకూడదు. కాని నువ్వు మాట్లాడావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను.